Dear friends and students, today under class 7, I am going to explain about the list of irregular verbs. Okay, first, my explanation will be in English. Next, my explanation will be in Telugu. So, listen carefully what I am going to explain. Okay, now I want to explain about the list of some irregular verbs that belong to Model 1. Okay, irregular verbs are partly unlimited, but regular verbs are completely unlimited. Okay, here I have taken some of the irregular verbs which belong to Model 1. Okay, so I have taken only 50 verbs from the Model 1. Okay, Model 1 verbs will be different in three forms. Okay, V1 one type, V2 one type, V3 one type. Okay, right. These are V1 forms, these are V2 forms, V3 forms, V1 forms, V2 forms, and V3 forms. Okay, so how to pronounce these verbs? I will read one to one and let you listen. So listen carefully. Okay, right. I will read. Listen. Arise, lechuta, arose, lechenu, arisen, lechenu, awake, మేల్కొనుట, awoke, మేల్కొనెను, awaken, మేల్కొనెను, be, ఉండుట, was, ఉండెను, were, ఉండినవి, been, ఉండెను, ఉండినవి, bear, సహించుట, bore, సహించెను, born, సహించెను, beget, కనుట లేదా ఈనుట, బిగాట్, కనెను లేదా ఈనెను, బిగాటన్, కనెను లేదా ఈనెను, బిగిన్, ప్రారంభించుట, బిగిన్, ప్రారంభించెను, బిగన్, ప్రారంభించెను, బైట్, కరచుట, బిట్, కరచెను, బిటన్, కరచెను, బ్లో, గాలి వీచుట, బ్లూ, గాలి వీచెను, బ్లోన్, గాలి వీచెను, బ్రేక్, పగులగొట్టుట, బ్రోక్, పగులగొట్టెను, బ్రోకెన్, పగులగొట్టెను, చూజ్, ఎంచుకొనుట, చోజ్, ఎంచుకొనెను, చోజన్, ఎంచుకొనెను, డూ, చేయుట, డిడ్, చేసెను, డన్, చేసెను, డ్రా, గీయుట, డ్రూ, గీచెను, డ్రాన్, గీచెను, డ్రింక్, త్రాగుట, డ్రాంక్, త్రాగెను, డ్రింక్, త్రాగెను, డ్రైవ్, నడుపుట, డ్రోవ్, నడిపెను, డ్రివన్, నడిపెను, ఈట్, తినుట, ఏట్, తినెను, ఈటన్, తినెను, ఫాల్, పడుట, ఫెల్, పడెను, ఫాలన్, పడెను, ఫ్లై, పైకెగురుట, ఫ్లూ ఆర్ ఫ్లైడ్, పైకెగిరెను, ఫ్లోన్, పైకెగిరెను, ఫర్గెట్, మర్చిపోవుట, ఫర్గాట్, మర్చిపోయాను, ఫర్గాటన్, మర్చిపోయాను, ఫర్గివ్, మన్నించుట, ఫర్గివ్, మన్నించెను, ఫర్గివెన్, మన్నించెను, ఫ్రీజ్, గడ్డకట్టుట, ఫ్రోజ్, గడ్డకట్టెను, ఫ్రోజన్, గడ్డకట్టెను, గివ్, ఇచ్చుట, గేవ్, ఇచ్చెను, గివెన్, ఇచ్చెను, గో, పోవుట లేదా వెళ్ళుట, వెంట్, వెళ్ళెను, గాన్, వెళ్ళెను, గ్రో, పెంచుట, గ్రూ, పెంచెను, గ్రోన్, పెంచెను, హైడ్, దాగుకొనుట, హిడ్, దాగుకొనెను, హిడన్, దాగుకొనెను, నో, తెలుసుకొనుట, న్యూ, తెలుసుకొనెను, నోన్, తెలుసుకొనెను, ఓవర్టేక్, దాటిపోవుట, ఓవర్టుక్, దాటిపోయెను, ఓవర్టేకెన్, దాటిపోయెను, రింగ్, మ్రోగుట, ర్యాంగ్, మ్రోగెను, రంగ్, మ్రోగెను, రైజ్, ఉదయించుట, రోజ్, ఉదయించెను, రిజన్, ఉదయించెను, సీ, చూచుట, సా, చూచెను, సీన్, చూచెను, షేక్, కదుల్చుట, షుక్, కదుల్చెను, షేకెన్, కదుల్చెను, షో, చూపుట, షోడ్, చూపెను, షోన్, చూపెను, శ్రింక్, ముడుచుకొనుట, శ్రాంక్, ముడుచుకొనెను, స్రంక్, ముడుచుకొనెను, సింగ్, పాడుట, శాంగ్, పాడెను, సంగ్, పాడెను, సింక్, మునుగుట, శాంక్, మునిగెను, సంక్, మునిగెను, స్పీక్, మాట్లాడుట, స్పోక్, మాట్లాడెను, స్పోకన్, మాట్లాడెను, స్టీల్, దొంగిలించుట, స్టోల్, దొంగిలించెను, స్టోలన్, దొంగిలించెను, స్ట్రైవ్, కృషి చేయుట, స్ట్రోవ్, కృషి చేసెను, స్ట్రివెన్, కృషి చేసెను, స్వెల్, ఉబ్బుట, స్వెల్డ్, ఉబ్బెను, స్వలన్, ఉబ్బెను, స్విమ్, ఈదుట, స్వామ్, ఈదెను, స్వమ్, ఈదెను, టేక్, తీసుకొనుట, టుక్, తీసుకొనెను, టేకెన్, తీసుకొనెను, టేర్, చింపుట,
టోర్ చింపెను, టోర్ను చింపెను. త్రో విసిరివేయుట, త్రూ విసిరివేశను, త్రోన్ విసిరివేశను. ట్రెడ్ త్రొక్కుట, ట్రాడ్ త్రొక్కెను, ట్రాడెన్ త్రొక్కెను. అండర్టేక్ పూనుకొనుట, అండర్టుక్ పూనుకొనెను, అండర్టేకెన్ పూనుకొనెను. అండు ఎప్పటిలా మార్చుట, అండిడ్ ఎప్పట్లా మార్చెను, అండన్ ఎప్పటిలా మార్చెను. వేక్ మేల్కొనుట, ఓక్ మేల్కొనెను, వేకెన్ మేల్కొనెను. వేర్ ధరించుట, ఓర్ ధరించెను, ఓర్ను ధరించెను. వీవ్ నేయుట, ఓవ్ నేచెను, ఓవన్ నేచెను. విత్ డ్రా వెనుకకు తీసుకొనుట, విత్ డ్రూ వెనుకకు తీసుకొనెను, విత్ డ్రాన్ వెనుకకు తీసుకొనెను. రైట్ వ్రాయుట, రోట్ వ్రాసెను, రిటర్న్ వ్రాసెను. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ irregular verbs which belong to model 1. Okay, so these are very important to learn English. These are very important to speak English. So these verbs should be learned by heart. Okay, so if you wanted to speak English, if you wanted to understand English when a person speaking to you, these words must be learned by heart. These verbs are so essential to speak English. Okay, so right, actually if you wanted to speak English, however many more words you learn, that much more use will be there to you. Okay, so according to this words we understand, so we should learn many more words. Okay, right, so I will explain in Telugu, so listen carefully. Okay, right, క్లాస్ 7 కింద ఈరోజు నేను మరి ఇర్రెగ్యులర్ వర్బ్స్ యొక్క లిస్టును, అంటే కొన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి వివరిస్తున్నాను. మరి ఇర్రెగ్యులర్స్ను ఆల్రెడీ మనం 3 భాగాలు విభజించామని చెప్పుకున్నాం, మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 అని. ఈరోజు మోడల్ 1 కింద ఉన్నటువంటి ఇర్రెగ్యులర్ వర్బ్స్ను మనం ఈరోజు కొన్ని వ్రాశాను. అంటే దాదాపు ఒక 50 వర్బ్స్ను రాశాను. వాటిని ఎలా పలకాలనో, మరి వాటి యొక్క తెలుగు మీనింగ్తో సహా అన్నీ ఈరోజు ఇచ్చాను. ఓకే, మరి ఈ క్రియలన్నిటిని తప్పకుండా మనం నేర్చుకోవాలి. ఎన్ని క్రియలు నేర్చుకుంటే మనకంత ఇంగ్లీష్ సులభంగా మాట్లాడడం కానీ, ఎవరైనా మాట్లాడితే అర్థం చేసుకోవడం కానీ చాలా సులభంగా వీలవుతుంది. కాబట్టి క్రియలను ఎక్కువగా మనం నేర్చుకోవాలి. మరి ఇందులో ఇవి చాలా ముఖ్యంగా భావించాలి. ఓకే, మరి ఆల్రెడీ నేను ఇంతకుముందు చదివి వినిపించాను, మళ్ళీ నేను చదవాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్, ఇక్కడ చూడండి, మోడల్ 1 వర్డ్స్ 3 రూపాల్లో భిన్నంగా ఉంటాయని మనం తెలుసుకున్నాం. ఓకే, మరి V1 ఒక రూపం, V2 ఒక రూపం, V3 ఒక రూపం, V1 ఒక రూపం, V2 ఒక రూపం, V3 ఒక. సో మరి ఈ క్రియలను బాగా నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎన్ని క్రియలు ఎక్కువగా నేర్చుకుంటే మనకంతగా ఉపయోగం ఉంటుంది. అర్థమైందా? మరి ఈ క్రియలు బాగా నేర్చుకోవాలని నేను మీకు అందరికీ సూచన ఇస్తున్నాను. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ముఖ్యంగా బోర్డు పైన రాసి చూయించి మరి చదివి వినిపించాను. కాబట్టి మీరందరూ కూడా మరి వీటిని బయాడ్ చేయవలసిందే. ఉన్నట్లుగా మనము నేర్చుకోవాలి. వీటిని మనం ఏమీ మార్చడానికి వీలు కాదని మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇర్రెగ్యులర్స్‌ను మనము మార్చేది లేదు. ఆ ఉన్న క్రియలు ఉన్నట్టు నేర్చుకొని మనము సెంటెన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు వీటిని ఉపయోగిస్తే మనం త్వరగా, అంటే క్రియలు ఎక్కువగా నేర్చుకుంటే మనం ఇంగ్లీష్ త్వరగా మాట్లాడడానికి కానీ, ఎవరైనా మాట్లాడితే అర్థం చేసుకోగాని, లేకపోతే బుక్ రీడింగ్ చేసినా కూడా మరి ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే, రైట్, మరి if you like this video, so like, share and subscribe. Okay, don't forget to like, share and subscribe. Okay, right, so let's meet in the next video.